హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో బొడ్డు మహేష్ అనే వ్యక్తి అమరావతి వైన్స్ లో మద్యం సేవిస్తున్న పురుషోత్తం, నాగరాజు, రాముపై కత్తితో దాడి చేశారు. పురుషోత్తం అనే వ్యక్తినే టార్గెట్ గా మహేష్, అతని అనుచరులు వేట కొడవళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. దీంతో వాళ్లు ఎదురుగా ఉన్న ఫైనాన్స్ ఆఫీసులోనికి పరుగులు తీశారు. ఈ దాడిలో పురుషోత్తం తప్పించుకుని చైతన్యపురి పోలీస్ స్టేషన్లో నిందితులపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో రాము, నాగరాజు తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. బొడ్డు మహేష్ అనే వ్యక్తికి నాకు గతంలో గొడవ జరగడం జరిగింది భరత్లో. అతను నా మీద హైతనార్పిఎస్లో 307 కేసు పెట్టాడు. నేను రిమాండ్ అవ్వడం జరిగింది. అదే కేసు ఈరోజు ట్రయల్ నడుస్తుంది, పేషీకి రావడం జరిగింది. అది కాంప్రమైజ్ అవుతున్నామని చెప్పి తను నా దగ్గర 50,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఈరోజు 4 లక్షల రూపాయలకి మేము కాంప్రమైజ్ మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు వస్తున్నా అని చెప్పేసి అతను నేను లేను, సూర్యాపేటలో ఉన్నానని చెప్పేసి ఈరోజు నేను కోర్టు నుంచి ఎక్కడ వెళ్తున్నాననేసి నన్ను వెంబడించి నేను కొత్తపేటలో చైతన్యపురి కొత్తపేటలోనే రత్నాదీప్ ముందు ఉండడం జరిగింది. నేను నా స్నేహితులను నన్ను వెంబడించి కత్తులతో దాడి చేయడం జరిగింది. అందులో నా 2 స్నేహితులు రాము, నాగరాజు నా స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు.